చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీవే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమరక్షకుడవై. యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దైవసేవకుడు మరియు రిటైర్డ్ మాస్టర్ జోసఫ్ సారి గారు ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పల్లపు తండ్రి, జీవుల రాజా, పల్లపు రాజా, నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన ఈ సమయంలో ప్రభా, నీ బిడ్డలమైన మేము అనాది కాలము సంకల్పము చొప్పునే మీ యొక్క చిత్తము, మీ యొక్క సంకల్పము ద్వారా ప్రభా సమయంలో మేము కూడుకొని ఉంటున్నాం. నైనా నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, చేరి వచ్చిన నీకు ఎప్పుడు బిడ్డలను కూడా మమ్మల్ని కూడా ఆస్వాదించండి. నీ కృపలో బద్దపడి నడిపించండి ప్రభా. వినీల్ బాబు ప్రభా మరి మ్యారేజ్ విషయంలో మీ చిత్తము, మీ తలంపులు, మీ ఉద్దేశాల ప్రకారం మీరే ఈ కార్యాన్ని మీరు జరిగించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇది ఆశీర్వదకరంగా ఈ యొక్క మాట్లాడే మాటలు ప్రతి విషయంలో నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి, ప్రకాశింపజేసి మీరే నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహ దినమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ప్రచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పును. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఇంతవరకు వాక్యము సరైనది. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మనము చదివిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో నీ ఆత్మ ద్వారా, నీ దాసుని ద్వారా నీవు మాట్లాడండి. మీరు కుటుంబాన్ని కూడా నీవు వాక్యం ద్వారా నీవు దాన్ని దర్శించి నన్ను హృదయాన్ని భద్రపరిచి సిద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటా పరమ తండ్రి.
యవనస్తులను దేవుని నామమున ఈ మధ్యాహ్న కాలమున మరి బద్వేలు సంఘము సెయింట్ పాల్ సిఎస్ఐ టౌన్ చర్చి సంఘం అంతా తరపున మా కుటుంబం తరపున బావగారు జాకోబయ్య గారి కుటుంబం తరపున మరి వచ్చినటువంటి ఆడికి నుంచి వచ్చినటువంటి బిడ్డలందరికీ, వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, దైవజనులందరికీ కూడా ప్రభువున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం చాలా సంతోషకరమైనటువంటి దినం. మనమందరం కూడా ఆడికి నుంచి కొన్ని కుటుంబాలు, ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి బావగారి గారి కుటుంబాలు, దైవ సేవకులు అందరం కూడా వచ్చేద్దామంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. తాడిపత్రి నుంచి, నంద్యాల నుంచి, పట్టణాల నుంచి రావడం జరిగింది. మరి ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే మరి యేసు ప్రభుల వారు గలిలయలోని కానాలో అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించినారు. మరి బావగారి కుటుంబంలో కూడా వారు కూడా దైవ సేవకుడు. ఈ ఆళ్ళగడ్డ డీన్లంతా కూడా, ముత్యాలపాడు డీన్లంతా కూడా మరి ఆయా స్థలాల్లో, పల్లెల్లో వారు ఫలభరితమైన సేవ పరిచయం జరిగించినారు. వారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె కూడా మన నంద్యాల డయాసిస్లో రాష్ట్రంగా పనిచేస్తున్నారు. మద్దూరు డీనర్లో వారు గురువుగా పనిచేస్తున్నారు. పెద్ద బిడ్డ అల్లుడు. మరి 2వ బిడ్డ అల్లుడు ఆయన అడ్వకేట్గా పనిచేస్తున్నారు. తాడిపత్రిలో ఉన్నారు. వారు వెల్ సెటిల్, వాళ్ళు కూడా వెల్ సెటిల్. 3వ బిడ్డ మా కుమారునికి మేము చేసుకోవడం జరిగింది. ఆమె కూడా అందరూ కూడా MSc BEd చదివినారు. మరి పిల్లలంతా కూడా బాగా చదువుకున్నారు. మరి ఇది కుటుంబంలో చివరి అద్భుతం. 3 అద్భుతాలు అద్భుత రీతిగా దేవుడు జరిగించున్నాడు. మరి సేవకుల ఇంటిలో మరి వియంకం పొందడం అనేది కూడా ఆశీర్వాదకరం. ఇక్కడ మనం గమనిస్తే ఈ గలిలయలోని కాలంలో యేసు ప్రభువు మరి నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభువు, యేసు ప్రభు తల్లి ఉన్నారు, శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉన్నారు. అయితే గలిలయలోని కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన్నారు. ఇప్పుడు ఏమంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పరలోకంలో నుంచి దేవుడు బ్లెస్ చేసినారు. మీరు ప్రార్థన చేస్తుంటారు మంచి వరుడు కావాలని, వీరు కూడా ప్రార్థన చేస్తుంటారు మంచి వధువు కావాలా, ప్రవర్తనపూర్వకంగా ఉన్నటువంటి వధువు కావాలి అని. కాబట్టి మనందరి యొక్క ప్రార్థనలు ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గనక యేసు ప్రభువా, ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడిక నుండి క్షేమంగా నడిపించారు. అలాగే నిర్మలమ్మను బట్టి మీకు స్తోత్రములు. అలాగే చందు యొక్క మామ కుటుంబాన్ని యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెన్నెలను బట్టి మీకు స్తోత్రములు. వచ్చిన పెద్దలను బట్టి మీకు స్తోత్రములు. రాబోయే దినాలలో జరగబోయే వివాహమును మీరు దీవించండి. ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. పెద్దలను బట్టి మీకు స్తోత్రములు. అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. ముందున్న కార్యక్రమాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు బిడ్డలందరికీ మన ప్రార్థన బిడ్డలందరికీ వినేడుకును
పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమార్తె కుటుంబాలకును పెళ్లి కుమార్తె యాకోబయ్య గారికి అక్కకును సాగు గారికి పిల్లలందరికీ కచేరి మనకందరికీ మనం చేసేటటువంటి ఆలోచనలకును తలంపులకును జరగబోయే కార్యానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవునికి తోడైనను గాక. ఆశీర్వాదం మీద వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహిలా గుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము గుమ్మరించుము దేవా. ఆరాధన విషయమని రెండు కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. నెల 11వ తారీఖున పెళ్లి కుమార్తె జరిగినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మీరు దీవించండి. జరగబోయే ఏప్రిల్లో జరగబోయే వివాహ మహోత్సవాన్ని మీరు జగన్ నడిపించమని, చేరువని బిడ్డలందరినీ దీవించమని, పెళ్లి కుమార్తెను వారి కుటుంబాలను, పెళ్లి కుమార్ని వారి కుటుంబాలు రెండు కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, ఈ నూతన శారీని దీవించమని తండ్రి కుమారుడు శుద్ధాత్మ దేవత ఆమేన్. రైట్. ఓకేనా? హాయ్ హాయ్ హాయ్. రైట్. ఇట్లా